వెల్కమ్ టు టీజీ న్యూస్. మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు గురువారం భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు. 650 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని భవిష్యత్తులో 1200 పడకల స్థాయికి తీసుకువెళ్తానని అన్నారు. ఆసుపత్రి నిర్మాణంకు 360 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కాదని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు అనుమతి ఉందని బీజేపీ అధ్యక్షుడు రఘునందన్ రావు ఆరోపించడం ఆయన అవగాహన రాహిత్యంకు నిదర్శనమని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. మంచిర్యాలను ఉత్తర తెలంగాణకు తలమానికంగా మెడికల్ హబ్ చేస్తారని భరోసా ఇచ్చారు. 4 తరాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తారని అన్నారు. 2.5 ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణం చేసి తీరుతారని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా ప్రజలు ఆసుపత్రి భూమి పూజ క్రతువుల్లో భాగస్వాములు కావాలని కోరారు. మోడీ హామీలు ఏమయ్యాయి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎక్కడ అమలు చేశారని ప్రేమ్సాగర్ రావు ప్రశ్నించారు. తాను గెలిచిన 10 నెలల్లోనే హామీలు అమలు చేయలేదని విమర్శలు చేసే ముందు నరేంద్ర మోడీ ఇచ్చి కోట్ల ఉద్యోగాలు, స్విస్ బ్యాంకు డబ్బు పంపిణీ ఏమైందని నిలదీశారు. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి గనులు ప్రైవేటు పరం కాకుండా సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే గొప్పోడివి కావని హితవు పలికారు. మిగిలింది అవుతుందో డిఎంఎఫ్టీ డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్కు దీంట్లో వాడే మెటీరియల్కు కట్టాల్సి వస్తుంది. అవన్నీ కాంట్రాక్టర్ టెండర్ కూడా 30.5కే ఇస్తాయి. అవన్నీ ఆయన తెలియకపోతే ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకోమని చెప్పాలి. ఇక మిగిలింది 10 నెలలు, సంవత్సరం అయిపోయింది కదా అన్నమాట. సంవత్సరానికి ఇంకా 13-14 రోజులు ప్రాబ్లం ఏం లేదు. ఆయనకు అడ్మినిస్ట్రేషన్, కాగితాలు, శాంక్షన్లు, బడ్జెట్, ఫైనాన్స్ ఎట్లా తెలిసి మాట్లాడు. నేను ఎన్నికల కన్నా ముందు వాగ్దానం చేసిన మాట వాస్తవం. డిస్ప్లిన్ వెనుక పోలే వాగ్దానం. 10 నెలల్లో చెప్పిన వాగ్దానాన్ని శాంక్షన్ తీసుకొని వచ్చింది. ఒక శాంక్షన్, ఒక 300 కోట్లు శాంక్షన్ ఇవ్వాలంటే దానికి ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియకపోతే నేను చెప్తాను. దానికి ఫీల్డ్ లెవెల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్లు తయారు చేసి మేము పిటిషన్ ఇచ్చిన తర్వాత సీఎంఆర్ కిందికి రాసి రిపోర్టు తయారు చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ చూసుకొని సైట్ కొలిసాం 2 సార్లు వచ్చింది. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 నెలలకి పార్లమెంట్ ఎలక్షన్ ముందే వచ్చినప్పుడు. ఇవన్నీ చేసుకుంటూ పోతే లాస్ట్ కాడికి వచ్చి మొన్న బడ్జెట్లో పెట్టి పట్టణంగా చేయవచ్చు. కాబట్టి ఛాలెంజ్ గురించి నేను మాట్లాడే అవసరం లేదు. ఆయన అన్నాడు 2 ఏళ్ళు అన్నాడు, 2.5 ఏళ్ళు ఇంత అన్నాడు, అయితే అన్నాడు. ఇది 10 ఏళ్ళ లోపల అవకాశమే లేదని చెప్పి. సో అందుకే నేను చెప్పిన మన ప్రత్యేకంగా డేట్తో సహా చెప్పిన ఛాలెంజ్. ఏ పనైనా మొదలుపెట్టి నాటి నుంచి ఉంటుంది తప్పితే ఎన్నికలు గెలిచిన నాటి నుంచే మరి మేము మోడీ గారు చెప్పింది. మీ మోడీ గారు గొప్ప నాయకుడు కదా చెప్పిండు. ఎన్నికలప్పుడు ఆయన దగ్గర రికార్డు, నీ మాట్లాడే రికార్డు ఉందో లేదో, నా మాట్లాడే రికార్డు నాకు కూడా ఇస్తా. వాళ్ళ నాయకుడు, ఆది నాయకుడు మోడీ గారు మాట్లాడిన రికార్డు ఉన్నది. ఆయన తెలియదు కావచ్చు. ఫస్ట్ మీటింగ్ మోడీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టారు ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్లో మోడీ గారు మాట్లాడింది ఉన్నది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఇది అవాస్తవం అయితే దేనికంటే దానికి సిద్ధం. అలా మేనిఫెస్టోలో కూడా పెట్టారు. స్విస్ బ్యాంకులో మొత్తం నాయకైన అందరు డబ్బులు ఉన్నాయట. అవన్నీ తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు అకౌంట్లు ఇస్తారు. ఇవి 2 అబద్ధమా చెప్పండి. ఈ 3వది జిఎస్టీ తీసుకొచ్చి ఏమనంటే మహాత్మా గాంధీ వారసులు అని చెప్పుకుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసు. మహాత్మా గాంధీ చెప్పిండు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. భారతదేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నది అని చెప్పాలి. ఈ జిఎస్టీ తీసుకొచ్చి ఏదైతే డిమానిటైజేషన్ చేసి భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కార్పొరేటైజ్ చేసి మొత్తం 100 మందిని చంపి ఒక మొక్కని బతికించే ప్రోగ్రాం చేసే కార్యక్రమం చేసిన ఘనత కూడా వారికే తప్పదు. ఇవన్నీ ఈ పెద్ద మనిషి తెలియకపోతే నేను చెప్పేది. ఈ మిగిలింది కరోనా టైంలో సరే 10 ఏళ్ళైంది 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. 20 కోట్ల ఉద్యోగాల సంగతి దేవుడారు కానీ కొండ 4 మంది తిన్నట్టు 4 మంది. ఈ 20 కోట్ల ఉద్యోగాలు రాలేదు కానీ కరోనా పేరు మీద దాదాపు 7 కోట్ల ఉద్యోగాలు తీసేసారు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు
ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రైవేట్ వాళ్ళ లెవెల్ పరిశ్రమ పెట్టడం ముందుకు రాకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని ఒక హైదరాబాద్లో ఒక 100 పెట్టింది. డిహెచ్ఎల్ కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా ఇండస్ట్రీ కానివ్వండి, ఆల్విన్ కానివ్వండి, హెచ్ఏఎల్ కానీ, తర్వాత డిఫెన్స్ వాళ్ళు ఇవన్నీ, ఎస్సీఎల్ కేబుల్ అన్నీ పెట్టుకుంటూ వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే పిఎస్యూస్ పెట్టి నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ కదా చదువుకున్న వాళ్ళకు, అర్హులైన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన ఇవాళ ఆదిన భూములు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే ఇవాళ మీరు ఆ భూములు అమ్ముకునే ప్రోగ్రాం పెట్టింది. పిఎస్సీలు మూతపడేసి భూములు అమ్ముకునే ప్రోగ్రాం, మిషన్లు టన్నులకి అమ్మేస్తాను, భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములు అమ్మే ప్రోగ్రాం పెట్టింది. అవన్నీ పెద్ద మనిషి కనబడతారో నాకు తెలియదు, కానీ అవన్నీ కూడా దానికి అన్ని జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడే ప్రతి మాటకు ఆధారాలు ఉన్నాయి. కాగితాలు కావాలంటే తీసుకొస్తా, రికార్డ్స్ కావాలంటే తీసుకొస్తా. నేను మిగిలింది వడ్ల గురించి మాట్లాడుకుంటున్నాను. నేను పాదయాత్ర చేసాను. పాదయాత్ర చేస్తే నీ ఓట్ల కోసం చేసిన పాదయాత్ర, 10 ఏళ్ళ కోసం చేయాలి. ఒక్కనాడన్న 10 కింటాలకు 10 కిలోలకు వస్తే 10 కిలోలు చూపితే తీసుకుంటా. ఇంక నీ గుర్తువన్నీ గ్రంథి తెలియలేదా? తెలియదు. అప్పుడు ఏం చేసింది అప్పుడు చేసినాడు బాగా. అందుకోసం ఇప్పుడు మరి నేను గెలిచినాక 3వ తారీఖు గెలిస్తే 6వ తారీఖు నుండి ఒక గింజ కూడా ఎక్కువ జోకుండా పనిచేసింది. అది కనబడతలేదు. డబ్బులు అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఈ 10% కట్ చేసి 2 నెలలకు 3 నెలలకు ఆ 10% కట్ చేసినా ఇంకా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా తెలియకుండా డబ్బులు వచ్చినాయి. ఇవాళ కరెక్ట్ 48 గంటల నుంచి మొదలు పెడితే 7 రోజుల లోపల డబ్బులు వస్తాయి. ఇవి కనబడతలేదు. ఇవన్నీ నేను కనబడతలేదు. వ్యవసాయం గురించి ఆయనకు తెలుసు. మొన్న ఏదో 3 రెడీమేడ్ రైతులను తయారు చేసి తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడించి రైతులు అసలు కళ్ళాలంటే